ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత నాకు ఒక మిషన్కి ఒక హ్యూమన్కి డిఫరెన్స్ అర్థమైంది. అంతవరకు నాకు అంతగా అర్థం చేసుకోలేకపోయినా, కానీ అది అర్థమైన తర్వాత నాకు ఏదైనా నేర్చుకోవడానికి చాలా ఈజీగా అయిపోయింది అనమాట. ఏ చేయడానికైనా సరే ఓకే దీనికి ఇది అని ఒక పాత్ అనేది తెలిసింది. ఐ వాంట్ టు గివ్ ఆల్ క్రెడిట్స్ టు చక్రవర్తి సార్. ఎందుకంటే ఒక పాత్ అనేది సార్ చూపించారు. నేను ఫస్ట్ టీటీడీ గురించి ఒక ఏ చాట్బోర్డ్ బిల్డ్ చేద్దాం అనుకున్నా. అది చాలా టైం టేకెన్ ప్రాసెస్. అంటే ఒక సింపుల్ క్వశ్చన్స్ అనుకోండి ఈజీగా ఇచ్చేయచ్చు, కానీ నేను అనుకునే విజన్ వేరే అనమాట. దాంట్లో అన్ని లాంగ్వేజెస్ ఇంటిగ్రేట్ చేయాలి, దాంట్లో వాయిస్ కమాండ్స్ పెట్టాలి, మ్యాప్స్ లింక్స్ అన్ని మొత్తం అన్ని దాంట్లో పెట్టాలి అనేది నా థాట్. సో ఫస్ట్ డైరెక్ట్ దానికి అంత పెద్ద ప్రాజెక్ట్ వెళ్ళకోకుండా ఒక స్మాల్ ప్రాజెక్ట్ అనమాట ఇది మన క్లాస్ వాళ్ళ కోసము. యాక్చువల్లీ నేను 2 ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేశాను. ఫస్ట్ దీన్ని ఏ ఏజెంట్ అనొచ్చు, ఏ చాట్బోట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక యాప్ అయితే బిల్డ్ చేశా. ఫస్ట్ దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇది వచ్చేసి దీన్ని నేను మెటా డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని విఎస్ కోడ్లో అయితే కనుక క్రియేట్ చేశాను దీన్ని. దాని తర్వాత దీన్ని ఎలా పనిచేస్తుందని చూపిస్తాను. దాని తర్వాత దీన్ని క్రియేట్ చేయడానికి ఏమేమి టూల్స్ యూజ్ చేస్తా అనేది మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఈ నంబర్ ఎందుకు ఇలా ఉందంటే కనుక ఇది మెటా వాళ్ళు ఇచ్చిన టెస్టింగ్ నెంబర్ అనమాట. అంటే మనం ఏదైనా టెస్ట్ చేయడానికి ఒక స్టార్టింగే పబ్లిష్ చేసేయలేము. మనం ఏదైనా ఒకటి టెస్ట్ చేసిన తర్వాత దాన్ని మెటా వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని అయితే పబ్లిష్ చేయొచ్చు. దీన్ని అయితే కనుక ఆల్రెడీ మెటా వాళ్ళు టెస్ట్ చేసేసారు, దాన్ని పబ్లిక్ కనుక చేయొచ్చు. దీనికైతే ఇక్కడ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ అనేది మన ఓన్ మొబైల్ నెంబర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఏ ఏజెంట్ ఏ చాట్బోట్ లాగా మన ఓన్ మొబైల్ నెంబర్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి ఎందుకు నా ఓన్ మొబైల్ నెంబర్ పెట్టలేదంటే మెటా వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి దానికి మనం దాంట్లో ఫస్ట్ ఒక కార్డ్ యాడ్ చేయాలి. అంటే ఇది పర్ రిక్వెస్ట్కి మనం 1000 మెంబర్స్ అయితే ఇంకా అన్లిమిటెడ్గా అయితే వాడుకోవచ్చు మంత్లీ. కాకపోతే దాని తర్వాత దారిదే కనుక దానికి మనీ అనేది పే చేయాలి, అది కూడా తక్కువే. ఆ కార్డ్ అనేది నా దగ్గర లేదు. వీసా ఆర్ మాస్టర్ కార్డు మాత్రం, లేదా అందులో కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయింటే మాత్రమే మనం మన నంబర్ అయితే కనుక యాడ్ చేసుకునే దానికి వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారు. సో నా దగ్గర కార్డ్ లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు అసలు ఇక్కడ మన కాలేజ్ సిలబస్ ఏంటి అంటే నేను జాయిన్ అయినా కానీ నాకు సిలబస్ ఏంటి, టైం టేబుల్ ఏంటి ఏంది తెలియదు. ప్రతిదానికి సంతోష్కి అయితే ఫోన్ చేసేవాడిని. ఏది కావాలన్నా సరే సంతోష్ ఫోన్ చేసేవాడిని. వాడు తెలుగు డిపార్ట్మెంట్లో ఉండేవాడు, నాకు సాంస్క్రిట్ దగ్గర ఇబ్బందిగా ఉండేది. సో అట్లా ఎవరైనా సరే ఫ్యూచర్లో కానీ ఇటువంటి ప్రోటోటైప్ లైక్ దీన్ని ఒక పని చేస్తుంది, ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు ప్రతి కాలేజ్ కూడా. ఇప్పుడు మనం సింపుల్గా దీనికి మన కార్డు ఒకటి యాడ్ చేసేసామనుకోండి, మన నంబర్ ఇచ్చేసామనుకోండి, మన క్లాస్లో ఎవరైనా సరే దీన్ని వాడచ్చు. ఎలా వాడచ్చు అంటే ఇప్పుడు సింపుల్గా హాయ్ అని మెసేజ్ పెట్టాను అనుకోండి, దీంట్లో ఇలా మొత్తం అన్నీ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇగో ఇట్లా రావాలని పెట్టాను. ఇది నార్మల్గా అయితే ఇంకా మనం వాట్సాప్ బిజినెస్ అకౌంట్లో కూడా చేయొచ్చు. దీనికి ఏంటంటే డిఫరెన్స్, దీంట్లో నేను కొన్ని ఎన్ఎల్పి గురించి యాడ్ చేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మండే టైం టేబుల్, చెప్పు అనేది పెట్టా అనమాట. కానీ దీంట్లో ఇది చూడండి, ఇక్కడ చెప్పు అనేది ఉంది కదా, దాంట్లో వచ్చేసి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సి అనేది లేదు. కానీ అది తీసుకోండి, ఇక్కడ క్లియర్గా మండే టైం టేబుల్ అయితే వచ్చింది. ఇప్పుడు మరి మనకి చాలా మంది సిలబస్ తెలియదు, ఊరికే పేపర్స్ నేమ్స్ కనుక తెలియదు అనమాట. ఫస్ట్ సెమ్లో మనకి పేపర్లు కనుక తెలియదు, ఇప్పుడు సెకండ్ సెమ్ వచ్చినా కానీ సబ్జెక్ట్స్ నేమ్స్ కూడా తెలియదు. సో ఇందులో మనం ఇచ్చేసామనుకోండి, ఇప్పుడు పేపర్ 1 సిలబస్, పేపర్ 1 సిలబస్ అని ఇచ్చేగానే ఇక్కడ మనకి అన్ని సిలబసెస్ వచ్చేస్తుంది అనమాట. ఈ పేపర్ 1కి వస్తుంది, పేపర్ 2కి వస్తుంది, పేపర్ 3. పేపర్ 1 వచ్చేసి మేడంది, కిరణ్మయ మేడంది, పైథాన్ ప్రోగ్రామ్ అండ్ డేటా స్ట్రక్చర్స్. పేపర్ 2 వచ్చేసి సార్ది, ఏఐ అండ్ కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్. పేపర్ 3 వచ్చేసి ఏఐ స్కిల్ పేపర్ అనమాట. ఇప్పుడు దీంట్లో మరి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మనం ప్రతి లెసన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసే బదులు ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో చూడండి, పేపర్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది ఈ సబ్జెక్ట్కి ఒకటే కాదు, 3 పేపర్స్కి వస్తుంది అనమాట. పేపర్ 1కి వస్తుంది, పేపర్ 2కి వస్తుంది, పేపర్ 3కి వస్తుంది. 5 మార్క్స్ క్వశ్చన్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్, అలా 5 యూనిట్స్కి వస్తుంది. అండ్ అలానే ఇప్పుడు మన దాంట్లో మన గ్రూప్స్లో ఉండే నంబర్స్ ఎవరెవరు ఉంటాయి, చక్రవర్తి సార్ది ఉంటుంది, కిరణ్మయ మేడంది ఉంటుంది. కానీ మిగతా వాళ్ళకి తెలియదు మనకి, మన డిపార్ట్మెంట్లో పర్టికులర్గా ఎవరెవరు హెచ్ఓడి సార్ నెంబర్ మనకు తెలియదు, సుధారాణి మేడం నెంబర్ మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ జస్ట్ వాళ్ళ నేమ్ టైప్ చేసినా కానీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సుధారాణి మేడం నెంబర్ వచ్చేస్తుంది. అదే ఒకవేళ మనకు టోటల్ ఫ్యాకల్టీలో ఉండే నంబర్స్ అన్నీ కావాలి, అప్పుడు మనం మొత్తం మన ఫ్యాకల్టీలో ఉండే నంబర్స్ అన్నీ హెచ్ఓడి సార్ది, చక్రవర్తి సార్ది, జ్యోత్స్నా మేడంది, అలా అందరివి నంబర్లు అయితే వచ్చేస్తుంది. దీంట్లో నేను ఇంకొకటి ఏంటి ఇంటిగ్రేట్ చేశానంటే, ఇప్పుడు క్వశ్చన్స్ అయితే వస్తాయి, మామూలుగా అయితే ఇంకా క్వశ్చన్స్ తెలిసింటుంది, కానీ దానికి ఆన్సర్స్ కూడా రావాలి కదా, అది కూడా ఆలోచించా. ఇప్పుడు మనం ఏ సంబంధించినా సరే, అంటే మన 3 పేపర్స్లో సంబంధించిన క్వశ్చన్స్లో ఉండేవి ఏ టాపిక్ సంబంధించిన ఆన్సర్ సరే ఇది ఇస్తుంది. లైక్ ఇప్పుడు వాట్ ఈస్ పైథాన్ ఎంటర్ చేస్తే మొత్తం ఆన్సర్ మొత్తం ఇచ్చేస్తుంది. ఇదిగోండి విత్ ఎగ్జాంపుల్ కోడ్ పైథాన్ అనేది. ఇప్పుడు దీంట్లో మనకి వెబ్ డెవలప్మెంట్ అంటే ఏదో తెలియదు, పైథాన్లో అంటే ఎగ్జాంపుల్ చెప్తానా, మనకి వెబ్ డెవలప్మెంట్ అంటే ఏదో తెలియదు, మనం వెబ్ డెవలప్మెంట్ అని ఇచ్చినా కూడా వచ్చేస్తుంది. వెబ్ డెవలప్మెంట్ సంబంధించిన ఆన్సర్ మొత్తం. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి ఇంటిగ్రేట్ చేశాయంటే, మనకి ఎగ్జామ్స్ టైం టేబుల్ అనేది మన గ్రూప్లో పెడతారు, మనం సేవ్ చేసుకోం, జస్ట్ దాంట్లో మాత్రం చూస్తాం. ఆ చార్ట్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి, లాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ప్రతిసారి అలా వెతుక్కొని ఉండడం అంటే టైం వేస్ట్, అది కూడా ఒక ప్రాబ్లమే నా దృష్టిలో. సో దానికి కూడా నేనైతే ఒకటి చేశాను. సింపుల్గా మనం ఎగ్జామ్ డేట్స్ అని కొడితే కనుక ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తుంది, దానికి ఎన్ని రోజులు ఉంది, ప్రెజెంట్ డే నుంచి ఎగ్జామ్ డేట్స్కి ఎన్ని రోజులు ఉంది. సింపుల్గా మిడ్ ఎగ్జామ్స్కి 25th March 7 days ఉంది, అండ్ మిడ్ 2కి 37 days, సెమిస్టర్కి 51 days. అలాగే హాలిడేస్ కనుక ఇందులోనే ఇంటిగ్రేట్ చేశాను అనమాట. అంటే మామూలుగా అయితే వచ్చింది సమ్మర్ వెకేషన్ అని, 16th May నుంచి 20 June వరకు ఉంటుంది, సెమిస్టర్ 3 begins 29th June. ఇలా దీని కనుక అయితే కనుక ఇంటిగ్రేట్ చేసా. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంట్లో ఒక జస్ట్ నేను సింపుల్గా ఇది ఆలోచించా, కానీ దీనికి చాలా క్వశ్చన్స్ అయితే కావాలి. మనం నేర్చుకునేటప్పుడు మనకి కాస్త ఒక గేమ్ లాగా ఉంటే కనుక మనం ఈజీగా ఎక్కువ నేర్చుకుంటాం, మనందరికి నచ్చుతుంది అనమాట ఒక గేమ్ ఆడడం, ఏదైనా ఒక డిఫరెంట్గా చేయడం అనమాట. సో నేను ఏం చేశాను అంటే, దీంట్లో క్విజ్ లాంటిది ఒకటి పెట్టా. అంటే సింపుల్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్కి మనం క్విజ్ అని ఎంటర్ చేస్తే కనుక ఇందులో క్విజ్ అనేది వస్తుంది. మనం దీంతో ABCD ఇలా ఒక క్వశ్చన్ వస్తుంది, 5 questions ఇచ్చా, ఒక క్వశ్చన్ వస్తుంది, దాంట్లో మనం 5 questions అయితే ఇంటిగ్రేట్ చేస్తే, ఇప్పుడు దీంట్లో వాట్ డస్ ఆల్గరిథం మీన్ ఏదో ఒక ర్యాండమ్గా టైప్ చేద్దాం. ఇఫ్ దట్ ఈస్ రైట్, దానికి సంబంధించిన వస్తుంది, అదిగోండి అలాగా. ఏ కరెక్ట్, ఎలాగా వాట్ ఈజ్ ఏ ఆల్గరిథం అంటే ఇంకా ఇక్కడ BFS అండ్ ఇక్కడ వస్తుంది కదా, ఇలా దీంట్లో ఇంకా వస్తుంది. ఇది మన ఫ్యూచర్ యూనిట్స్లో ఉందన్నమాట, దానికి సంబంధించి వస్తుంది. అండ్ కాస్త ఒక జెన్జీ అనే పదానికి కాస్త మనకి ఈజీగా ఉంటుంది కదా, అంటే మన యూత్కి నీట్గా ఉండాలి కాబట్టి కొన్ని జోక్స్ అయితే యాడ్ చేశా. లైక్ మనం జోక్ అని ఇచ్చామనుకోండి, సింపుల్ జోక్స్ అనేవి వస్తాయి. అది పెద్ద నవ్వుకోదగిలిన కాదు, అంటే ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మనకు అంతగా నవ్వు రాదు. ఇవ్వండి, వాట్ యూ కాల్ ఏ స్లీపింగ్ కంప్యూటర్, ఇట్ ఈస్ ఎ హార్డ్వేర్. అంటే ఒక కంప్యూటర్ పనుకోయింది అనుకోండి, దాన్ని ఒక హార్డ్వేర్ అంటుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ కాదు కాబట్టి. అలా సింపుల్ జోక్స్ అయితే వచ్చాయి. అండ్ దీంట్లో ప్రిన్సిపల్ సార్ నంబర్ కూడా వచ్చింది. ప్రిన్సిపల్ సార్ నంబర్ కూడా వస్తుంది ఇందులో. మనకి ఇంకా కొంతమంది రోల్ నెంబర్స్ తెలియదు, నేను ఇది ఓన్లీ ఏ వాళ్ళకి మాత్రం చేస్తే, QT వాళ్ళ డేటా ఇంటిగ్రేట్ చేయలేదు. మన ఏ వాళ్ళలో 30 members ఉంటాము, ఒక పర్సన్ నేమ్ చెప్తాం, ఎవరిదో ఒకరిది, చరణ్ అని, లేదంటే కనుక సంతోష్ అని చెప్దాము. వాళ్ళ రోల్ నెంబర్స్ అనేది మనకి తెలియదు. వాళ్ళ రోల్ నెంబర్స్ ఇప్పుడు ఎవరైనా సార్ వాళ్ళు అడిగారు అనుకోండి, ఫలానా వాళ్ళ రోల్ నెంబర్ ఏదని, మనకి అంతగా టక్కని మనం చెప్పలేము. అదే మనం దీంట్లో రోల్ నెంబర్స్ కానీ ఇంటిగ్రేట్ చేయొచ్చు. నా రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, నేను ఏ సెమిస్టర్ చదువుతున్నా, కాలేజ్, ఇలాగా. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ దీంట్లో అయితే కనుక ఈ ఫ్యూచర్స్ అన్ని యాడ్ చేసా. అండ్ దీంట్లో కొంచెం నాకు NLP గురించి ఇంకా నేను అంతగా నేర్చుకోలేదు కాబట్టి సింపుల్గా కొన్ని అంటే, ఇప్పుడు నీకు తెలుగు వచ్చా, కొంచెం ఈజీగా అయితే మనకు వస్తుంది. మీకు తెలుగు వచ్చా, సరేనా, మర్యాదపూర్వకంగా తెలుగులో మాట్లాడుతాను. మీ అడిగే అంశం ఏంటంటే, అంటే కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు తెలుగు సంబంధించింది, కానీ ఇంగ్లీష్లో సంబంధించిన అయితే మ్యాక్సిమం ఏ మిస్టేక్స్ ఉండవు.
నేను ఎందుకు ఇది బిల్డ్ చేశా అంటే మన ఏఐ ఒక కంప్యూటర్ డిపార్ట్మెంట్లో ఏఐ అంటే కనుక ఏఐకి సంబంధించిన దాని మీద మనం వర్క్ చేయాలి అండ్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అయితే కనుక దాన్ని సాల్వ్ చేయగలగాలి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చాట్ బోర్డ్ని మనం మన కాలేజ్ మొత్తం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అప్పుడు మన కాలేజ్ ఫస్ట్ అవుతుంది అనమాట. ఇంతవరకు ఏ కాలేజ్ కానీ ఇటువంటి చాట్ బోర్డ్స్ అయితే కనుక ఏ కాలేజ్ వాళ్ళ కాలేజ్ కోసం అయితే కనుక చేయలేదు, ఇది చేయొచ్చు. అండ్ ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. దీనికి నేను తక్కువ టైం అయితే పెట్టాను. సార్ చెప్పిండే మొత్తం నేర్చుకొని ఒక ఫస్ట్ డేటా అంటే అంటారు కాబట్టి సార్ ఫస్ట్ నేనైతే కనుక నీట్ క్రియేట్ చేశాను. దీన్ని క్రియేట్ చేయడానికి నాకు నియర్లీ 1 month పట్టింది. దాన్ని ఎలా చేశాను అంటే ఫస్ట్ నేను నా మొబైల్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన డేటా మొత్తం పీడిఎఫ్ డాక్యుమెంట్స్, ఇప్పుడు పేపర్ 1 సిలబస్ అనుకోండి, దాని మొత్తం ఒక పీడిఎఫ్, పేపర్ 2 సిలబస్ అయితే దాని మొత్తం ఒక పీడిఎఫ్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే దాని మొత్తం ఒక పీడిఎఫ్, అలా ఒక 10 to 15 ఫైల్స్ను మొత్తం నేను నీట్గా డాక్యుమెంట్ చేసి అప్పుడు దాని తర్వాత నేను దీన్ని అయితే కనుక స్టార్ట్ చేశాను. దీన్ని చేయడానికి నేను పూర్తిగా అయితే కనుక ఏది నేర్చుకోలేదు. ఈవెన్ పైథాన్ కూడా నాకు పూర్తిగా రాదు. నేను మొత్తం అంతా ఏఐని యూజ్ చేశాను. దీన్ని ఇలా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం వల్ల ఇన్ని నేర్చుకోవచ్చు అని నాకు ఈ రోజే తెలిసింది. అంటే అది క్రియేట్ చేసేటప్పుడు తెలిసింది. ఏమేమి నేర్చుకున్నానంటే దీని ద్వారా గిట్ హబ్ నేర్చుకున్నా, గిట్ అంటే ఏందో నేర్చుకున్నా, ఒక డిప్లాయ్మెంట్ ఎట్లా చేయాలో నేర్చుకున్నా, అంటే సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాం కదా అది ఎలా చేయాలని నేర్చుకున్నా, అండ్ గిట్ హబ్లో నుంచి సర్వర్కి ఎట్లా కనెక్ట్ చేయాలని నేర్చుకున్నా, మెటా డెవలపర్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలని నేర్చుకున్నా. అండ్ ఒకవేళ నేనే స్టూడెంట్ కాబట్టి నాకు ఎటువంటి క్వశ్చన్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా అనే దాని మీద నేను దీన్ని మొత్తం అయితే ఇంకా చేశా. అండ్ దీనికి అయితే ఇంకా 1 month పట్టింది. కానీ నేను నియర్లీ ఒక 1 week ఓన్లీ 3 to 4 hours మాత్రమే స్లీప్ చేసి మొత్తం అంతా బిల్డ్ చేశాను అనమాట దీన్ని. దానికైతే కనుక నేను ఎక్కువగా ప్రౌడ్ ఫీల్ అవ్వను. కానీ నేను ఎక్కువగా నాకు నచ్చినది ఏంటంటే కనుక దీన్ని మొత్తం 0 budget, లైక్ మొత్తం అంతా 0, ఏపీఐకి 0, విఎస్ కోడ్లో కోడ్ రాయడానికి 0, గిట్ హబ్, సర్వర్స్, మెటా అకౌంట్ మొత్తం అంతా 0 అయితే కనుక దీన్ని అయితే బిల్డ్ చేశా. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్.